ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోయిన తర్వాత జనం మొత్తం కూడా సోషల్ మీడియాలో మునిగిపోతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా గంటల తరబడి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కాలం గడుపుతున్నారు. రీల్స్, మీమ్స్ అంటూ రాత్రి పగలు తేడా లేకుండా సోషల్ మీడియా సైట్లలోనే ఉంటున్నారు. ఇదే అదునుగా రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ఉన్న ప్లాట్ఫామ్స్ రోజు రోజుకి మరిన్ని ఆప్షన్లు, ఫీచర్లు, సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చి వినియోగదారులను మరింత ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో ఏ దేశం చేయని విప్లవాత్మక మార్పుకి శ్రీకారం చుట్టింది. ఇంతకీ ఆస్ట్రేలియా తీసుకువచ్చిన కొత్త చట్టం ఏంటి? సోషల్ మీడియాను ఇది ఎలా కట్టడి చేస్తుంది? లెట్స్ వాచ్. ఆస్ట్రేలియా పార్లమెంట్ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 16 ఏళ్లలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాలను నిషేధిస్తూ బిల్లును ఆమోదించింది. పిల్లల వయస్సు ధృవీకరణకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లే చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇందుకు ఏడాది గడువిచ్చింది. ఆ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది నవంబర్ నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్నాప్చాట్, రెడిట్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఇది వర్తిస్తుంది. ఈ జాబితాలో యూట్యూబ్ని మాత్రం చేర్చలేదు. వయస్సు నిబంధనను చాలా కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వయస్సును ఏ విధంగా నిర్ణయించాలన్న బాధ్యతను సామాజిక మాధ్యమాలకే విడిచిపెట్టింది. సామాజిక మాధ్యమాల్లో పిల్లలు ఖాతాలను ప్రారంభించకుండా నిరోధించలేకపోతే 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే సుమారు 280 కోట్ల జరిమానా విధించనుంది. ఇందుకు సంబంధించిన బిల్లును ఎగువ సభ సెనేట్ ఆమోదించింది. ఈ విషయంలో అధికార లేబర్ పార్టీకి ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలిపింది. దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ బుధవారమే ఆమోదించింది. విపరీతంగా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్న కారణంగా పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం ప్రభావితమవుతోందని, అందువల్లనే నిషేధాన్ని విధిస్తున్నట్టు ప్రధాని యాంటనీ ఆల్బనీస్ చెప్పారు. ఇందుకు తల్లిదండ్రులు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. మే నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. పిల్లల వయస్సు నిర్ధారణకు బయోమెట్రిక్ను ఉపయోగిస్తారా, ప్రభుత్వం ఇచ్చే ధృవపత్రాల్ని వినియోగిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయమై పలు సామాజిక మాధ్యమాలు పార్లమెంటుకు తమ అభిప్రాయాలు తెలిపాయి. వయస్సు నిర్ధారణ ప్రయోగాలు పూర్తయ్యే వరకు అమలును వాయిదా వేయాలని గూగుల్, మెటా సంస్థలు కోరాయి. ఈ విషయంపై ప్రభుత్వంతో మరింతగా సంప్రదింపులు జరపాల్సి ఉందని టిక్టాక్ కోరింది. ఈ బిల్లును ఆస్ట్రేలియా పార్లమెంట్లో అధిక మద్దతుతో ఆమోదించారు. ఆస్ట్రేలియా ప్రధాని యాంటనీ ఆల్బనీస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అనుకూలంగా 102 ఓట్లు రాగా వ్యతిరేకంగా 13 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే పలు బడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, టెక్ కంపెనీలు దీన్ని నిషేధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ చట్టాన్ని సోషల్ మీడియాకు సంబంధించి ప్రపంచంలోని కఠినమైన నిబంధనల్లో ఒకటిగా విశ్లేషకులు పరిగణిస్తున్నారు. సైబర్ బుల్లియింగ్ కారణంగా తమ పిల్లలు తమకు తామే హాని చేసుకుంటున్నారని ఆస్ట్రేలియాలో చాలా మంది తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ చట్టం పిల్లల గొంతులను అణిచివేసే లక్ష్యంతో ఉందని యువ హక్కుల న్యాయవాదులు చెప్తున్నప్పటికీ పిల్లలు అంత చిన్న వయసులో ఇంటర్నెట్ ప్రపంచాన్ని సురక్షితంగా అర్థం చేసుకోలేరని తల్లిదండ్రులు భావిస్తున్నారు. పిల్లల్లో సోషల్ మీడియా దుష్ప్రభావాలు కేవలం ఆస్ట్రేలియాకు మాత్రమే పరిమితం కాలేదు. ఆస్ట్రేలియా తీసుకున్న ఈ చర్యల పట్ల అంతర్జాతీయ సమాజం కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. తమ దేశాల్లో కూడా పిల్లలకు సోషల్ మీడియాను దరి చేరకుండా ఇలాంటి చట్టాలను తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. అమెరికాలోని న్యూయార్క్ ప్రజలు సోషల్ మీడియాను పొగాకు, గన్స్ లాగా ప్రజారోగ్యానికి ప్రమాదకరం, పర్యావరణ విషయం అని అంటున్నారు. పలు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల వాడకంతో పిల్లల్లో మానసిక రుగ్మతలు పెరిగిపోతున్నాయన్న ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియాను రోజులో ఎక్కువసేపు వినియోగిస్తుండటంతో పిల్లల్లో డిప్రెషన్ స్థాయిలు దశాబ్దంలోనే గరిష్ట స్థాయిని తాకినట్టు పలు అధ్యయనాల్లో తేలింది. వారాంతాల్లో 77% మంది హైస్కూల్ విద్యార్థులు హోంవర్క్ని వదిలేసి రోజులో 3 లేదా అంతకంటే ఎక్కువ గంటల సేపు స్క్రీన్కు అతుక్కుపోతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. సోషల్ మీడియా విపరీత వినియోగం ప్రజారోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. సోషల్ మీడియా వాడకంపై తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలకు పరిమితి విధించాలని, లేకపోతే భవిష్యత్ తరం డ్రగ్స్కి బానిసైనట్లే సోషల్ మీడియా బానిస అవుతుందని, డీ అడిక్షన్ సెంటర్లు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. టీనేజర్లు ఆన్లైన్లో ఉన్నప్పుడు నోటిఫికేషన్లను ఆపేస్తూ మానసిక పరివర్తనను గమనిస్తూ ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు పిల్లలను వ్యసనపరులుగా మార్చేలా ఫీచర్స్ని అందుబాటులోకి తెచ్చి పిల్లల్లో మానసిక ఆరోగ్య సంక్షోభానికి ఆజ్యం పోస్తున్నాయని చెప్తున్నారు.
ఆస్ట్రేలియాలో పిల్లల శారీరక మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియాను అధికంగా ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదకరమైన ప్రభావాన్ని ప్రస్తావించడం ద్వారా ప్రధానమంత్రి ఆల్బనీస్ ఈ చట్టానికి మద్దతును పొందారు. వచ్చే ఎన్నికలకు ముందు ఈ చర్య తనకు అనుకూలంగా సానుకూల వాతావరణాన్ని సృష్టించగలదని ఆయన అభిప్రాయపడ్డారు. యూగోవ్ సర్వే ప్రకారం నిషేధానికి 77% మంది ఆస్ట్రేలియన్ ప్రజల నుంచి మద్దతు లభించింది. ఇది ఆగస్టులో 61% ఉండగా నవంబర్కు ఏకంగా 77%కి పెరిగింది. ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, రూపర్ట్ మార్డోచ్ న్యూస్ కార్ప్ వంటి మీడియా సంస్థలు కూడా నిషేధానికి మద్దతు ఇచ్చాయి. న్యూస్ కార్ప్ లెట్ దెమ్ బీ కిడ్స్ అనే ప్రచారాన్ని నిర్వహించింది. ఈ క్యాంపెయిన్ సోషల్ మీడియా ప్రతికూల ప్రభావాల నుంచి పిల్లలను కాపాడుతుందని పేర్కొంది. ఈ బిల్లు ఆమోదం ఆస్ట్రేలియాలోని పిల్లల డిజిటల్ భద్రతకు కొత్త దిశానిర్దేశం చేస్తుందని భావిస్తున్నారు. ఆస్ట్రేలియా తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. అయితే పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం పడకుండా ఆస్ట్రేలియా తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం ఏ మేరకు ఫలితాలను ఇస్తుంది అనేది వచ్చే ఏడాది తేలిపోనుంది. ఈ చట్టం ఫలితాన్ని ఇస్తే ప్రపంచంలోని మరికొన్ని దేశాలు కూడా ఇలాంటి చట్టాలు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.